అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేనైతే ఈరోజు మొన్న ఊరికెళ్ళాం కదా! సో, ఏమేమి కొనుక్కున్నాను అని చెప్పి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎవ్రీ ఊర్స్‌లో నేనైతే బాగా ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాను ప్రతిసారి. కానీ ఈసారి ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అసలు ఏ ఒక్క స్టాల్‌కెళ్ళినా సరే మినిమమ్ చిన్ని చిన్ని ఇయర్ రింగ్స్ కూడా ₹50 చెప్తున్నారు. 50 రూపీసా? ఇంత చిన్న వాటికి 50 రూపీస్ పెట్టాలా అని చెప్పి చాలా బాధేసింది. అందుకని చెప్పి కొనుక్కోలేదు. అండ్ ఏవి చూసినా కొంచెం ఎప్పుడు చూసేలానే ఉన్నాయి. కొత్తగా ఈసారి ఏది కనిపించలేదు. సో, అందుకని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు. ఇంకొన్ని ఉన్నాయి లైక్ 250 ఆ రేంజ్‌లో ఉన్నాయి కానీ అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి. మనం అంత హెవీగా అంటే నాకది బాగా హెవీగా అనిపించింది. జనరల్లీ ఇయర్ రింగ్స్‌లో పెద్దవి చూసినా నాకు బాగా నచ్చుతాయి. పెట్టుకోవాలని అనుకుంటాను కానీ బట్ అవి చూసిన తర్వాత చాలా హెవీ అని అనిపించింది. కొంచెం ప్రైస్ కూడా మనకి బాగా నచ్చితే అంత ప్రైస్ పెడతాను కానీ అంతగా అయితే ఏం నచ్చలేదు ఈ యూస్‌లో ఇయర్ రింగ్స్ విషయానికొస్తే. బట్ కాకపోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా! సో, కొనుక్కుందామని చెప్పి ఎప్పుడు నేను ఇంతవరకు చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి ఏ ఒక్కసారి నేను గాజులంటూ కొనుక్కోలేదు. బికాస్ నాకు గాజుల మీద అంత ఇష్టం లేదు, కోరిక లేదు పెట్టుకోవాలి, వేసుకోవాలి అని చెప్పి. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే నాకు ఎంతో నచ్చిన ఇయర్ రింగ్స్ మాత్రం కొనుక్కోలేదు కానీ బ్యాంగిల్స్ మాత్రం కొనుక్కున్నాను. సో ఫస్ట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చి ఇవే అనమాట. సో వైట్ కలర్ తీసుకున్నాను. యాక్చువల్లీ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో, నైట్ టైం వేసుకుంటే అసలు చాలా బాగుంటాయి. నేను మెయిన్ రోజు వెళ్ళి తీసుకున్నాను. సో ఆ రోజు నాకు అంత పెద్ద బార్గెనింగ్ అస్సలు తగ్గలేదు. 100 అంటే 100 చెప్పాడు. కానీ ఓకే వర్త్ ఏమో అని అనిపించి తీసుకున్నాను. బాగున్నాయి. సో ఇదన్నమాట. వైట్ క్రిస్టల్స్ ఇవి. సో క్వాలిటీ క్రిస్టల్స్ కాదో మరి తెలియదు కానీ బట్ చూడటానికి నైట్ టైం వేసుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను నేను. ఈ 2 బ్యాంగిల్స్ సేమ్ థర్డ్ డే వెళ్ళాను యాక్చువల్లీ నేను. నాకు 100 చెప్పాడు. వేరే స్టాల్లో 4th డే ఏమో ఇవే బ్యాంగిల్స్ ఇంకో టోటల్ 400 చెప్పాడు. అయ్యో అని అనుకున్నా. అండ్ సెకండ్ సెట్ బ్యాంగిల్స్ అనమాట. పిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నా. ఇది కూడా సేమ్ అంతే 100 రూపీస్ చెప్పాడు. ఇది కూడా అంతే. సో రీసెంట్గా ఏంటంటే నాకు లాస్ట్ 6 months నుంచి పిస్తా గ్రీన్ కలర్ బాగా నచ్చుతుంది. సో లాస్ట్ టైం మా ఫేవర్లో కూడా నేను పిస్తా గ్రీన్ కలర్ శారీనే వేసుకున్నాను. సో ఈసారి ఎప్పుడైనా మీకు ఆ శారీ చూపిస్తాను. సో అప్పటి నుంచి నాకు ఎందుకో ఎక్కడ ఈ కలర్ చూసినా సరే తెగ నచ్చుతుంది, బాగా నచ్చింది. సో ఇవైతే ఇలా ఉన్నాయి. ఇది కూడా సేమ్ 100 రూపీస్. ఇది కూడా నెక్స్ట్ డే వేరే స్టాల్లో 4 బ్యాంగిల్స్ కలిపి 100 చెప్పాడు. సరే ఇంకా తీసేసుకున్నాక ఏం చేస్తాము, తప్పదు కదా. కానీ బాగున్నాయి. ఇలా 2 గాజులు పెట్టి మధ్యలో మామూలు గాజులు వేసుకుంటే ఎంత బాగా కనబడుతుంది కదా. అసలు సౌండ్ కూడా చూడండి, క్రిస్టల్స్ కదా. సో సౌండ్ అలా బాగుంది కదా. ఇది కొంచెం పెద్దవి తీసుకున్నాను. అంటే మేబీ ఎప్పుడైనా మా అమ్మ కూడా వేసుకుంటే యూజ్ అవ్వాలి కదా, మా చెల్లి వేసుకున్న యూజ్ అవ్వాలి కదా అని చెప్పి బాగా పెద్ద బ్యాంగిల్సే తీసుకున్నాను. సో మనకైనా ఫ్యూచర్లో మనం లావ్ అయితే మనకు కూడా సరిపోవాలి కదా అని చెప్పి. సో ఇదన్నమాట. యాక్చువల్లీ నైట్ టైం అయితే ఇవి బాగా కనబడతాయి. డే టైం కదా, సో వీటికి అంత షో లేదు, కనిపించవు క్రిస్టల్స్. నైట్ టైం అయితే చాలా బాగా కనబడతాయి. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చి ఇది బ్లాక్ కలర్. ఇది కూడా సేమ్ 100 రూపీస్. సో ఇది కూడా నేను మోస్ట్లీ బ్లాక్ కలర్స్ నాకు బాగా నచ్చుతాయి. బట్టల్లో అయినా సరే ఏవైనా సరే తొందరగా నచ్చేసే కలర్ ఏమంటే బ్లాక్ కలర్. తొందరగా నా కలర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇవన్నమాట. సో ఏమన్నా శారీస్ పైకి ఆర్ ఫ్యాన్సీగా రెడీ అయినప్పుడు ఉండాలి కదా అని చెప్పి తీసుకున్నాను. అన్ని క్రిస్టల్స్లోనే తీసుకున్నాను. ఏమో మట్టి గాజులు వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ చాలా వరకు. బట్ నాకైతే క్రిస్టల్సే నచ్చాయి. సో ఇవేంటంటే మనం
నైట్ టైం ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు బాగా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ నైట్ టైం బాగా కనిపిస్తాయి. సో ఇదనమాట. జస్ట్ ఇవే వేసుకున్నా చాలు, ఇలా హ్యాండ్స్కి ఇంకే బ్యాంగిల్స్ అక్కర్లేదు. సో ఆక్సిడైజ్ జ్యువెలరీతో కూడా మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి చూడగానే అనిపించింది. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇదన్నమాట. అండ్ ది ఫైనల్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. సో ఇదన్నమాట, బ్లూ కలర్. సో మోస్ట్లీ అన్ని డార్క్ కలర్స్ తీసుకున్నట్టున్నాను కదా, 2 డార్క్ కలర్స్ 2 లైట్ కలర్స్. సో ఇది కూడా రాయల్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చి ఉంది. వైట్ అయితే స్టోన్స్ అండ్ బ్లూ వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. సో నైట్ టైం వెళ్ళడం కదా, సో లైట్స్ అన్నీ వేస్తారు ఫుల్గా మనకు కనిపించాలని అట్రాక్టివ్గా. సో మనకు బాగా కళ్ళకి కనిపించాయి. సో ఇదన్నమాట బ్లూ కలర్. ఇవి కూడా 2 బ్యాంగిల్స్ 100 రూపీస్. యాక్చువల్లీ వీటిలో నేను 4 ఇందాక బ్లాక్ బ్యాంగిల్స్ చూపించాను కదా, బ్లాక్ సెట్ బ్యాంగిల్స్. సో అలాగే ఒక 8 వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఈ కలర్లో లేదు. సరే అని చెప్పి ఇంక తీసుకున్నాను. మోస్ట్లీ మనం ఎలాగో ఎక్కువ బ్యాంగిల్స్ నేను ప్రిఫర్ చేయను, బట్ ఎప్పుడైనా పద్ధతిగా రెడీ అయినప్పుడు కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అన్ని క్రిస్టల్స్లోనే తీసుకున్నాను 4. సో మట్టి గాజులు వచ్చేసి చిన్నప్పటి నుంచి మా అమ్మ అన్ని కలర్స్ కొని అలా పెట్టుకుంది. అదేది మనకి సరిపోవాలని లూజ్ ఉంటాయి. సో అలా మట్టి గాజులు ఏం కొనలేదు, బట్ నాకైతే ఇదే నచ్చాయి వాటికన్నా. మనమంతా రఫ్ అండ్ టఫ్ ఉంటాము. సో మన చేతిలో అది ఎలాగో నిలబడవు అని చెప్పి ఇంకా వాటి జోలికి అస్సలు వెళ్ళను. నాకు కొనుక్కున్నాను. ఎలా ఉంది, బాగుంది కదా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను. నెమ్మది వచ్చి సో ఇది తీసుకున్నాను ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా అంత ఇది 30 చెప్పారు. సో అంటే లీస్ట్ ప్రైస్ ఏమో చూసాను అని అంటే 30 రూపీస్. ఇవి తీసుకున్నాను. ఇవి అండ్ ఇవి కూడా నా దగ్గర ఇంతకుముందు సేమ్ ఇదే మోడల్ ఉండాలి, బట్ నేను హార్టికల్చర్ చదువుతున్నప్పుడు బేసిక్ చేస్తున్నప్పుడు కరోనా టైంలో పోయాయి. అసలు చాలా సెట్స్ ఉండేవి నా దగ్గర, నియర్లీ ఒక 60-70 అలా ఉండేవి. అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను. ఎలా కరోనా హాలిడేస్ ఇచ్చారు, ఒక 10 days అని చెప్పారు అంతే. ఇంక ఇంతలో కరోనా తీరా అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే బాక్స్ మిస్ అయిపోయిందన్నమాట. సో మన దగ్గర చిన్నది లేవని చెప్పి అండ్ మనకి ప్రైస్ సాటిస్ఫాక్షన్గా అసలు ఏం కొనుక్కోలేదు ఇయర్ రింగ్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇది 30 రూపీస్ అండ్ ఇది కూడా 30 రూపీస్. వీటికి 30 పెట్టచ్చు, వీటికి కూడా పెట్టచ్చు అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకా పెద్దగా ఏం తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను ఈసారి కొత్తగా. ఏంటంటే సో ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఇలా వెళ్ళినప్పుడు ఆర్ గ్రాండ్గా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఉండాలి అని చెప్పేసి ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను. ఫింగర్ రింగ్స్ సో ఎలా ఉంది, ఇది మా సిస్టర్కి అని చెప్పి తీసుకున్నాను. కొంచెం ఇది ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, బట్ జాగ్రత్తగా దాచుకోవాలి, లేదంటే మేబీ ఇది కలర్ పోయే ఛాన్స్ ఉందనుకుంటా. సో ఎప్పుడు పెట్టుకోం కదా రెగ్యులర్గా, సో ఎప్పుడైనా ఒకేషనల్గా పెట్టుకుందామని చెప్పి కొన్నాను. ఒకటి అండ్ నేను కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇదనమాట, ఇది ఒకటి చూడడానికి స్టడ్ లాగా ఉంది కదా. సో ఇలాంటి స్టడ్సే చూసాను, 50 రూపీస్ చెప్పారు, 50 70 చెప్పారు. సో అవి బాగా నచ్చాయి కానీ ఎందుకో పెట్టబుద్ధి అవ్వలేదు. అవన్నీ బిఫోర్ లాస్ట్ ఇయర్ అవన్నీ చూసినవే. అప్పట్లో అవి 30 40 అలా ఉన్నాయి. ఇప్పుడు 70 పెట్టాలి అని అంటే పెట్టబుద్ధి కాలేదన్నమాట మనకి. సో ఇదొక రింగ్ తీసుకున్నాను, వైట్ పెరల్స్ లాగా వచ్చి ఉంది కదా, ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట. పెట్టుకొని చూపిస్తాను. సో ఎలా ఉంది ఇదొకటి. అండ్ ఎప్పుడైనా మనం రెగ్యులర్గా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేర్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు, సో వాటిపైకి మ్యాచింగ్గా వెళ్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా ఇది 100 చెప్పారు, 100 రూపీస్. మనం బార్గెనింగ్ చేసి 50 రూపీస్కి కొనుక్కున్నాం అనమాట. సో అదనమాట, ఇంకా అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చి ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను, బాగుందని చెప్పి. నేను సేమ్ ఇలాంటివి జస్ట్ చిన్నవి తీసుకున్నాను అంతే. జస్ట్ గోల్డ్ కలర్లో ఒకటి తీసుకున్నా.
అలాంటివంటే కొంచెం నా చేతిలో బ్రతుకుతాయని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది, సో తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి కూడా తీసుకున్నాను ఇలాంటిదే, దీనికి మ్యాచింగ్గా ఇది తీసుకున్నా. ఇది జస్ట్ 10 రూపీస్. క్యూట్గా ఉంది కదా. క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది 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 ఈ రెండు మ్యాచింగ్ అని చెప్పి తీసుకున్నాం. అండ్ ఇది ఒకటి రెగ్యులర్గా లేని, మీరు ఎప్పుడు చూసిందే, కొత్తగా ఏం కాదు. ఇది ఒకటి తీసుకున్నాను. ఇలాంటివి ఏంటంటే కలర్స్ పోయినా సరే మనకి యూజ్ అవుతాయి అన్నమాట, కొన్నాళ్ళు వస్తాయి ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా. సో ఇవి నేను తీసుకున్నది అంతే. ఇంకా మా చెల్లి యాక్చువల్లీ చెప్పులు తీసుకుంది ఎప్పుడైనా ఒకేషనల్గా వేసుకోవడానికి, అవి కూడా వైట్ కలరే అనమాట. సో అవి కూడా వైట్ కలర్, బట్ మీకు చూపిద్దామంటే మా చెల్లి అవి దాచిపెట్టేసుకుంది. సో అడిగి చూపించవచ్చు, బట్ ఈసారి చెల్లి ఎప్పుడైనా వెయిట్ చేసినప్పుడు పాయింట్అవుట్ చేసిన చెప్పాను పలానా చోట తీసుకుంది అని చెప్పి. ఇంకోటి ఇదే రబ్బర్ బ్యాండ్, సో ప్రస్తుతం చేతికి వేసుకుంటున్నాను, ఏమనుకోకండి. సో ఇదనమాట, వాడి దగ్గర చేంజ్ లేదని చెప్పాడు, సో ఇంక అందుకనే ఏదో తీసుకుందాం అన్నట్టు ఇంక తీసుకున్నాను. సో హైట్కి వేసుకోవడానికి. సో ఇదనమాట, ఇదే అండి నేను ఊర్స్లో తీసుకున్నవి. అంటే మీకు చూడడానికి కొంచెం కామెడీగా అనిపించవచ్చు, ఇవి కూడా చేయొచ్చా అని చెప్పి, ఏమో నాకు చూపించాలనిపించింది, చూపించాను అంతే. చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్, టేక్ కేర్.